పరలోకము పొందుదంతగా రక్షింపబడితమా? చాలా మంది గుడ్డి క్రైస్తవుల అభిప్రాయం ఏంటంటే బాప్తిజం తీసుకుంటే చాలు పరలోకానికి చేరుకుందామని భ్రమలో బతుకుతూ ఉంటారు. ఇది తప్పు. బాప్తిజం తీసుకుంటే పరలోకం కాదు. బాప్తిజం తీసుకున్న వెంటనే పరలోకం కాదు. బాప్తిజం అనేది పరలోకములకు ఫస్ట్ మెట్ అన్నమాట. ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉంటాయి. ఇవన్నీ మనం అధిగమిస్తేనే అప్పుడు పరలోకము. అవన్నీ అధిగమిస్తేనే అప్పుడు పరలోకము. కాబట్టి ఈ మాటను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే పరలోకము పొందినంతగా రక్షింపబడితమా అనే మాటను ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనము 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనానికి రండి. 2 తిమోతి 4:18. 2 తిమోతి 4:18. పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. 2 తిమోతి 4:18. చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవచ్చు, రాకపోతే చేసేది ఏం లేదు. ఇంకా ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతుండో ఏమని? ప్రభు అంట ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఏమన్నాడు పౌలు గారు? ప్రభు అంట ప్రతి దుష్కార్యము నుండి ఆయనను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు ఆయన రక్షించాడంట. ఇది పౌలు ఒక్కడికే చెందిందా? పౌలు వల్లే ఎవరైతే దేవుని యందు విశ్వాసపాత్రులుగా జీవించాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ వర్తింపజేసే మాట, వాళ్ళందరికీ వర్తించే మాట, కేవలం పౌలు ఒక్కడికి వర్తించే మాట, వాళ్ళందరికీ. అవునా కదా? అంటే పౌలు వలె ఎందరైతే దేవుని యందు బాప్తిజం తీసుకొని మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా వెనుదిరిగిపోయే వాళ్ళని దేవుడు పరలోకం చేస్తుడు. అవునా? ఎవరిని పరలోకం చేస్తుడు? సాకులు చెప్పే వాళ్ళని పరలోకం చేస్తుడా? ఎవరిని పరలోకం చేస్తుడు ఆయన? సాకులు చెప్పకుండా, వెనుదిరగకుండా, ఎన్ని అనారోగ్యతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా వెనుదిరిగి చూడకుండా ఉండేవాడిని దేవుడు ఖచ్చితంగా పరలోకం చేస్తాడు. మరి పౌలు గారికి ఎటువంటి శ్రమలు వచ్చినాయి మీ అందరికి కూడా తెలుసు. 2 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చాలా సార్లు గమనించాం. ఆ లేఖన భాగాలు 25 నుంచి 31 వరకు చాలా సార్లు గమనించాం. ఆయన ఆ యొక్క దిగంబరిగా సముద్రంలో ఉన్నాడు. ఒక రేయింబగలు 3 బెత్తములతో కొట్టబడ్డాడు. అవునా? 1 దెబ్బ 40 దెబ్బలు 3 కొట్టబడ్డాడు. క్రీస్తు ప్రభువారు అయితే ఒక్కసారి కొట్టబడ్డాడు. పౌలు గారు అయితే 3 సార్లు కొట్టబడ్డాడు. ఆయన తోటి ఉన్నటువంటి యూదులే ఆయన చంపాలని చూశారు. ఆయన తోటి ఉన్నటువంటి యూదులే ఆయన చంపాలని చూశారు. అన్యులు ఆయన్ను చంపాలని చూశారు. అంటే రకరకాలుగా ఆయన చావు కూడా సిద్ధపడ్డాడు. అందుకోసం ఒక గొప్ప మాట అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే. ఈవేళ నుంచోబెట్టి ఎవరినన్ను అడిగితే నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చావైతే లాభం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరూ లేరు. అంటే మనలో విశ్వాసం సన్నగిలిపోయింది.
దేవుడు అంటే భయభక్తులు లేవు. ఆదివారం వచ్చేసరికి వస్తాయి, సోమవారం నుండి శనివారం వరకు ఉండవు. కానీ పౌలు గారు మరి గ్రహించాడు ఏమని, నా ప్రతి సమస్య నుండి నన్ను విడిపించినటువంటి దేవుడు ఎందుకు విడిపించాడో తెలుసా? నేను ఆస్తిని ఎక్కువగా సంపాదించుకొని నా పిల్లలకి కట్టబెట్టాలని. అవునా? భార్యని ప్రతిరోజు సంతోష పెట్టాలనా? ఎందుకు? ఆయన పరలోక రాజ్యము చేరుటకే పౌలు యొక్క ప్రతి సమస్య నుండి దేవుడు ఈనాడు ఎన్నో సమస్యల నుండి మనల్ని విడిపిస్తున్నాడు కదా. ఎవరైనా చెప్పగలరా హృదయం మీద చేయి వేసుకొని ఒక్క సమస్య నుండి కూడా నన్ను విడిపించలేదు దేవుడు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఎవరూ లేరు. కానీ ఎప్పుడైనా మనం గ్రహించామా పౌలు మాదిరిగా? ఎప్పుడైనా నన్ను విడిపించిన ఈ శ్రమ నుండి నన్ను విడిపించింది నేను పరలోక రాజ్యము చేయుటకే అని అనుకుంటున్నామా? ఒకవేళ అనుకున్నామే అనుకో, ఒకవేళ పౌలు అనుకున్నాడు, పౌలు ఏం చేశాడు? తిని పడుకున్నాడా? ఏమండి, తిని పడుకున్నాడా? ఏం చేశాడు? మరణం వరకు ఎన్ని అవరోధాలు వచ్చినా సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్త ప్రకటించకుండా ఉన్నది ఎప్పుడో తెలుసా? ఆయన మరణము దగ్గరకు వచ్చినప్పుడే. ఆ మరణమే సువార్త ప్రకటించకుండా ఆపింది, కానీ వేరే ఏ కారణం కూడా సువార్త ప్రకటించకుండా ఆపలేదు. మరి ఈనాడు నువ్వు మన పరిస్థితి ఏంది? మనం కూడా పౌలు మాదిరిగా సువార్త ప్రకటించుకొరకైనా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. పౌలు మాదిరిగా మనం కూడా పరలోకం చేర్చడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. మరి సువార్త ప్రకటించడానికి మనం ఎన్ని సాకులు చెప్తున్నాము, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాము? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. కాబట్టి రెండో కొరింథీ 11వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిస్తే 25 నుంచి మీరు తీరికున్నప్పుడు చదువుకోండి. 20వ వచనం గమనిస్తే, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకము కొన్నే చెప్పిండు ఆయన. ఆయన్ను ఒకసారి అయితే ఒక ప్రాంతాన్ని సువార్త చెప్పడానికి పోతే ఆయన్ను బాగా కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఊరి చివరన పడేసి వెళ్ళిపోయారు. ఊరి చివరన పడేసి వెళ్ళిపోతే మళ్ళా ఆయన ఓపిక తెచ్చుకొని ఆ ఊరి నుండి వేరే చోటకి పారిపోయి అక్కడ అక్కడ కూడా సువార్త ప్రకటించాడు. అంటే ఈ పత్రిక, ఏదైనా పత్రిక మనం చదివే ముందు తిమోతి పత్రికను 2 తిమోతి 4:18 ద్వారా మనం ఈ మాటను గమనిస్తున్నాం. ఈ పత్రిక చదివే ముందు మనం అక్కడ నుండి సందర్భాన్ని అర్థం చేసుకొని వాటిని మనకి ఎలాగో అప్లై చేసుకోవాలో, అన్వయించుకోవాలో తెలుసుకోవాలి. ఎందుకంటే పౌలు రాసిన పత్రికలన్నింటిలో కూడా తిమోతి పత్రిక అనేది చివరి పత్రిక ఉంది. ఇక్కడ పౌలు రాసిన ఉద్దేశం ఏమైందంటే, తిమోతి కూడా పౌలు వలె మరణం వరకు నమ్మకంగా ఉండి, పౌలు వలె తిమోతి కూడా మరణం వరకు నమ్మకంగా ఉండి, పౌలు ఏ రీతిగా అయితే నా కొరకు నీతి కిరీటము జీవ కిరీటం ఉంచబడి ఉందని దృఢంగా భరోసాగా చెప్పి ఉన్నాడు,
తిమోతి కూడా అలాగే చెప్పాలని పౌలు కోరుతున్నాడు. అది ఒక తిమోతిని ఉద్దేశించి మాత్రమే కాదు, ఆ పత్రిక ఎందరైతే చదువుతున్నారో వారందరినీ ఉద్దేశించి రాయబడినటువంటి పత్రిక అనమాట, ఉద్దేశించి రాయబడిన మాటలు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, పౌలు కలిసినటువంటి సమస్యలు ఏమైనా మనం గమనించాము. అయితే ఈనాడు మనల్లో కూడా దేవుడు అనేక సమస్యల నుండి తప్పిస్తున్నాడు. అయితే ఎందుకంటే మనం ఇంకా బలంగా పనిచేయటకు దేవుడు ఈ సంకల్పాన్ని చేసి ఉన్నాడు అని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ పత్రికను ఎందుకు రాశాడో కొన్ని మాటలను మనం గమనిస్తున్నట్లయితే 2 తిమోతి 1:7-8 గమనిస్తే, తిమోతి 1:7-8 వచనాలు. తిమోతి 1:7-8 వచనాలు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చిన గాని పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు మనకు ఏమి ఇచ్చాడంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరిగితనము గల ఆత్మ ఇయ్యలేదు. అంటే ఈ పత్రిక ఎందుకు రాశాడంటే పిరిగితనము సిగ్గుగా ఉండవద్దని రాశాడు. పిరిగితనంగా ఉండొద్దు, ఒకవేళ నువ్వు ఎంత మంచి విశ్వాసమైనా సరే నీలో పిరిగితనము సిగ్గు ఉందనుకోండి, సువార్త వ్యాప్తి చేసే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, వారికి సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు, వాళ్ళు అంగీకరిస్తారో అంగీకరించరు, లేదంటే వాళ్ళ ముందు నేనేలా మాట్లాడాను అని చాలా మంది సిగ్గుపడతా ఉంటారు. అలాగూ సిగ్గుపడకూడదు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి కాబట్టి, మనం ప్రకటించేది దేవుని సువార్త కాబట్టి మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనము పిరిగితనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రకటించేది మన జీవిత చరిత్ర, మన తల్లిదండ్రుల జీవిత చరిత్ర కాదు. ఎవరి గురించి? మన ప్రభువు రక్షకుడు గురించి. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? సర్వాధికారి అయినాడు. ఎక్కడెక్కడ? భూమి మీదను పరలోకంలోను సర్వాధికారి అయినాడు. కాబట్టి ధైర్యముగా ప్రకటించాలి. ఒకవేళ మనము పిరికితనంగా ఉంటే పరలోకము చేరునంతగా మనం వెళ్ళలేము. పరలోకము చేరడానికి వెళ్ళలేము, చేరలేము. సిగ్గుగా ఉన్నా కూడా మనము పరలోకాన్ని చేరలేము. సిగ్గుపడితో సువార్త ప్రకటించినా కూడా పరలోకాన్ని చేరలేము. కాబట్టి తిమోతికి పౌలు గారు ఏం తెలియజేస్తాడంటే, ఓ తిమోతి, నీవు పిరికితనంగా ఉండొద్దు, సిగ్గుపడొద్దు ఎక్కడ కూడా సువార్త ప్రకటించే విషయంలో అంటున్నాడు. ఆ మాటలు మనకు కూడా వర్తిస్తే వర్తించవా? ఎందుకంటే క్రొత్త నిబంధన చట్టం ప్రకారము బాప్తిని తీసుకొని ప్రతి ఒక్కరు సువార్త ప్రకటించే బాధ్యతను భారమును కలిగి ఉన్నారా? సువార్తికుడు అక్కడే సువార్త ప్రకటించే బాధ్యతను భారమును కలిగి ఉన్నాడా? ఎవరు కలిగి ఉన్నారంటే భారాన్ని, ఆ బాధ్యతను? ఎవరైతే బాప్తిని తీసుకున్నారో క్రీస్తునందు వారందరూ కూడా ఆ బాధ్యతను కలిగి ఉన్నారు. ఇంకా అప్పగించిన దాన్ని కాపాడుటకు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. అప్పగించిన దాన్ని కాపాడుటకు ఎవరు అప్పగించారు? ఎవరికి అప్పగించారు?
క్రీస్తు ప్రభు అపోస్తులకు అప్పగించాడు, అవునా? అపోస్తులు ఆదిమ క్రైస్తవులకు అప్పగించాడు, అవునా? ఆదిమ క్రైస్తవులు ఆ తర్వాత తరానికి. అలాగూ ఆ తరాలన్నీ కంటిన్యూ అవుతా వచ్చాయి. అప్పుడైతే సువార్త వ్యాప్తి బాగా జరిగింది. ఎందుకంటే అప్పుడైతే టెక్నాలజీ లేదు కదా, బంధువులతో సొల్లు మాటలు మాట్లాడటానికి ఫోన్లు లేవు కదా. ఇప్పుడు మనం ఫోన్లు దేవుని పనికి ఎక్కువగా ఉపయోగిస్తున్నామా, లోక పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నామా? ఆ ఫోన్ దేవుడు నీకు ఇచ్చాడంటే ఏ పర్పస్ మీద నువ్వు ఎక్కువగా ఉపయోగించాలి? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడండి. మన దగ్గర నుండి ఫోన్లు అది ఎంత టెక్నాలజీతో కూడుకొని ఉంది. ఆ యొక్క ఫోన్ ని ఎంత మట్టుకు దేవుని పని జరిగించడానికి ఉపయోగిస్తున్నాము, దేవుని సంబంధులతో మాట్లాడడానికి ఉపయోగిస్తున్నాము, దేవుని సంబంధాలను బలపరచడానికి ఉపయోగిస్తున్నాము. లోక సంబంధాలతో అయితే, బంధువులతో అయితే గంటలు మాట్లాడతాం. ఆత్మీయులతో అయితే ఒక్క నిమిషం మాట్లాడడానికి ఇష్టపడం. ఎందుకంటే మన ఆత్మీయులు అయితే మనల్ని ఖండిస్తారు, మనం తప్పు చేసినప్పుడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి అప్పగించిన దాన్ని కాపాడుటకు ఏం అప్పగించాడండి? సువార్త వ్యాప్తి, సువార్త ప్రకటన. సువార్త ప్రకటించాలనేది అప్పగించబడిన బాధ్యత. ఆ బాధ్యతను ఎందరైతే ఆ రెండవ రాకడ ముందు వరకు ఎందరైతే బాప్తిని తీసుకుంటారో వాళ్ళందరికీ ఆ బాధ్యత అప్పగించబడింది. మరి ఎంతమంది పనిచేస్తున్నారు? అప్పగించిన బాధ్యతను ఎంతమంది పనిచేస్తున్నారంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తిమోతి పనిచేయుచుండే చోట కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పౌలు సువార్త ప్రకటించేటప్పుడు ఎలాగైతే సమస్యలు ఉన్నాయో, తిమోతి సువార్త ప్రకటించేటప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళైతే వెనుదిరగలా, భయపడలా. ఇక్కడ సమస్య ఉందంటే అక్కడ సువార్త ప్రకటించి ఆ ప్రాంతం నుండి తప్పించుకొని పోయి వేరే ప్రాంతానికి పోయి సువార్త ప్రకటించారు. చూడండి, తిమోతి సువార్త ప్రకటించేటప్పుడు ఉన్న సమస్యలు 2 తిమోతి 2:14 గమనిస్తే, పనికి మాలిన వాటిని గురించి వాదన ఎక్కువగా ఉంది. దేని గురించి? పనికి మాలిన వాటిని గురించి. ఇప్పుడు కూడా ఇటువంటి వాదనలు ఉన్నాయా లేవా? ఏమండి, ఇప్పుడు కూడా ఇటువంటి వాదనలు ఉన్నాయా లేవా? 2 తిమోతి 2:14 గమనించండి. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకొని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయము. ఏంది పనికి మాలిన వాటిని గురించి వాదన? 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానికి అతడు పరలోకం ఉందని ప్రశ్నిస్తుడు. పనికి మాలిన వాదన ఇది. పరలోకం ఉందా రుజువు చేయమంటాడు. రుజువు చేయటానికి కదా నువ్వు వస్తువా తయారు చేసేదా? ఇదిగో ఇలాగ తయారు చేస్తారని చూపించడానికి. ఇంకా దైవత్వంలో 3 వ్యక్తులుంటే తండ్రి కుమారుడు వచ్చిండు, కుమారుడే పరిశుద్ధాత్ముడు వచ్చిండని పనికి మాలిన వాదన. సో ఈ రీతిగా చాలా వాదనలు ఉన్నాయి. కొంతమంది అయితే యేసుక్రీస్తుకు ఆయన మనుషుడే, దేవుడు కాదని మరొక పనికి మాలిన వాదన. కాబట్టి అప్పుడు నుండి వాదనలు ఏమై ఉన్నాయంటే, క్రొత్త నిబంధన చట్టం ప్రకారం బాప్తిని తీసుకోవాలి, మళ్ళీ యూదుల ఆచారాలను ఆచరించాలి. అంటే పనికి మాలిన వాటిని మనం ఏం చేయాలి?
వాదన పెట్టుకోకూడదు, అవునా కదా? అలాంటి వారికి దేవుడు గ్రహింపుదలను ఇస్తేనే వాళ్ళకి అర్థమైంది. కాబట్టి అటువంటి వాదన ఉన్నప్పుడు తిమోతిని ఏమన్నాడంటే, నువ్వు అటువంటి వాదనలు పెట్టుకోవద్దు అంటున్నాడు. పునరుద్ధానము గురించి కూడా అబద్ధబోధ. ఏమని? సదుకాయలా ఉన్నారు, పునరుద్ధానం లేదని ప్రకటిస్తా ఉన్నారు. నిజంగా పునరుద్ధానం లేదా? పునరుద్ధానం ఉందంటానికి రుజువు ఏమైందండి? రుజువు ఎవరై ఉన్నారు? క్రీస్తు ప్రభు, అవునా? ఆయన 3వ దినాన్ని ఏమయ్యాడు? పునరుద్ధానుడు అయ్యాడా లేదా? పునరుద్ధానానికి శక్తి, బలము, ఆ సాక్ష్యం ఎవరు? మన రక్షకుడు. కానీ ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవులు ఏం పరలోకం లేదండి, నువ్వు చూసావా నేను చూశాను అంటున్నారు. అలాంటి పనికిమాల వాదనలు కూడా ఉన్నాయి. ఇంకా జగడాలు పుట్టించు మూడుల విపత్కరములు కూడా ఉన్నాయి. విపత్కరములు, జగడలు పుట్టించు. ఎందుకంటే అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే క్రైస్తవుల మధ్య వివాదాలు రేపుతూ ఉన్నాడు. అది ఆనాటి కాలంలో ఉంది, ఇప్పటి కాలంలో కూడా ఉంది. ఒకడేం గోరంట్లో కట్టిన సంఘం 200-400 శాఖలు ఉన్నాయి, అదే గొప్ప అంటాడు ఒకడు. వాడేం గోరంట్లు కాదు, గోరంట్ల పక్కనే దాని దగ్గరే పక్క నియోజకవర్గంలో కట్టిండు. వాడు కూడా నిన్న మొన్న కట్టిండే 110 శాఖలు తయారైంది, వాడు గొప్ప అంటాడు ఒకడు. ఇవన్నీ పనిపోయిన వాదనలు అనమాట. ఇవన్నీ వాదనలు, మూఢత్వం గల వాదనలు. అప్పుడు కూడా ఉన్నాయి, ఎప్పటి నుంచో వచ్చింది. యూదులు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు, అది క్రీస్తు ప్రభువు ఉన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు. ఆయన యూదుల మాదిరిగానే ఉన్నాడు, ఆయన కూడా యూదుడే. యూదుల ఆచారాలు కూడా పాటించాలని పనికిమాలిన వాదనలు అప్పుడు కూడా ఉండేవి. తిమోతి గారి సువార్త ప్రకటించే సమయంలో ఇక దొంగ చెవులు గల కొందరు ఉన్నారు. ఏంటిది? దొంగ చెవులు గల వాళ్ళు. ఇదే 4వ అధ్యాయం 3వ వచనం, 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఈ మాటను మనం తెలుసుకోవచ్చు. ఈ దొంగ చెవులు గల వారు ఏమంటారు? పరిశుద్ధ గ్రంథంలో కయీను భార్య పేరు ఏందా అంటే రాయించబడ్డాయి. ఎవరికి తెలియదు, ఒక దేవుడికి తప్ప. అది అవసరం లేదు కాబట్టి రాయించలే. వాడు మీటింగ్ పెట్టి నేను కయీను భార్య పేరు చెప్తారని అంటాడు. కాబట్టి కొందరైతే మాకు 10 మంది సేవకులతో పరిచయం ఉందండి, రోజుకో సేవకుడు వస్తారండి మా ఇంటికి అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సత్యం ఏందో తెలియదు. కాబట్టి వీళ్ళంతా కూడా దొరద చెవులు గలవాళ్ళు. ఇక్కడే ఉంటుందో అక్కడే ఉంటుందని వింటారు కానీ గ్రహింపు ఉండదు. వింటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో ద్వారా దేవుడు చెప్పిన సత్యం ఏందో గ్రహించడం. కాబట్టి ఎంతటి సమస్యలు ఉన్నా కూడా, ఇన్ని శ్రమలు ఉన్నా కూడా తిమోతి ఏం చేశాడు? సువార్త ప్రకటించకుండా ఆగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇన్ని శ్రమల నుండి ఇంతటి పరిస్థితులు ఉన్నా కూడా తిమోతిని దేవుడు బలపరిచాడు. ఎందుకు బలపరిచాడు? క్రీస్తునందు
బలవంతుడు కమ్మంటున్నాడు. క్రీస్తునందు బలవంతుడు కమ్ము. ఎందుకు? ఆయన పరలోకము చేయుటకు అని తిమోతి భావించాడు. పౌలు మాదిరిగానే మనం ఏం గమనిస్తున్నామంటే, మనకొచ్చే ప్రతి కష్టము నష్టమును దేవుడు తీర్చుకుంటూ వస్తున్నాడంటే మనము పరలోకము చేరాలనేది ఆయన ఆకాంక్ష ఉన్నది. మరి అదే ఆకాంక్ష మనకు ఉండాలా, అవసరం లేదా? ఆ పరలోకం చేరాలంటే దేవుడైతే ఆకాంక్షించాడు, దేవుడైతే ప్రణాళిక రచించాడు, దేవుడైతే సంకల్పించాడు, ఆ సంకల్పానికి ఏమేం చేయాలో వాటన్నిటినీ చేసుకుంటూ వచ్చాడు. వాస్తవా కాదా? ఎక్కడ ఏదేదో తోటలు తప్పేనండి. ఆదాము, మొదటి ఆదాము ద్వారా మానవుడు దేవుని నుండి విడిపోయినప్పుడు కడపటి ఆదాము ద్వారా మళ్ళా దేవుని యొద్దకు మానవుడిని చేర్చాడు. ఎవరు కడపటి ఆదాము? క్రీస్తు ప్రభు. అవునా? అంటే మానవుడు దేవుని నుండి తొలగిన తర్వాత దేవుడు విడిచిపెట్టలా. మళ్ళా దేవుని యొద్దకు ఎవరి ద్వారా? తన అద్వితీయ కుమారుడు ద్వారానే. ఎలాగో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు ఆయన ద్వారా సంఘాన్ని కట్టించాడు. ఆ సంఘము కొరకు తన రక్తాన్ని చిందించాడు. అవునా? ఇంకా అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తున్నాడు దేవుడు? మనం పరలోకం చేరాలని, మనం యవన ప్రాయంలో ఉండేటప్పుడు వచ్చే సమస్యలన్నింటినీ తీర్చాడు. అవునా? వివాహం అయిన తర్వాత వచ్చే సమస్యలన్నీ తీస్తున్నాడు. మన బిడ్డల చదువు విషయంలో కృప చూపుతున్నాడు, వాళ్ళ వివాహాల విషయాల్లో కృప చూపుతున్నాడు, మళ్ళా వాళ్ళ బిడ్డల విషయంలో కృప చూపుతున్నాడు, మళ్ళా వాళ్ళ ఉద్యోగాల విషయంలో కృప చూపుతున్నాడు. అంటే మనం పుట్టినందు మొదలుకొని ఎప్పటి వరకు మన జీవితాలు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. లోకంలో కొంతమంది ఉంటారు, లోకంలో సామెత ఉంటుంది, పెడితే పెళ్లి కొడతారు, పెట్టకపోతే సాగు కొడతారు. నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి 100లో 99% పరిస్థితి ఇలాగే ఉంది. దేవుని ఎలా కూడా దేవుడు ఆశీర్వదించినప్పుడు సంతోషిస్తారు, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు దేవుడు నాకేమేలు చేయట్లే అని అంటా ఉంటారు. అంటే అప్పటి వరకు చేసిన మేలన్నీ మర్చిపోతారు. అసలు నీకు ఆ సెకండ్ వరకు ఆయుష్ నీకు ఉందంటేనే దేవుడు మేలు చేసినట్టు. అర్థమవుతుందండి? కాబట్టి ఈ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన పట్ల దేవుని కృప అనేది ఎందుకొరకు? మనం పరలోకం చేయుటకే. మనం పరలోకం చేయుటకే, మనం పరలోకం చేయుటకే. దేవుడు శ్రమల్లో నుండి తప్పించేది, దేవుడు శ్రమల్లో నుండి తప్పించేది ఇంకా ఎక్కువగా పాపాలు చేయాలనే, పాపాలు చేయొద్దనే. పాపాలు చేయవద్దని. అంతేగాని ఈ ఆపద నుండి నన్ను రక్షించాడు కాబట్టి నాకు లైసెన్స్ ఇచ్చాడు అనుకుంటే తప్పే, పొరబడినట్టే. దేవుడు చేయు మేలు ద్వారా, ఆయన చేయు మేలు ద్వారా మనం క్రీస్తునందు ఎలా కావాలి?
బలవంతులం కావాలి అంటే మంచి 2 స్టేర్ల బిల్డింగ్ కట్టించా, లేదంటే ఏదన్నా మంచి కారు కొనా, లేదంటే ప్రతిరోజు కద్దర బట్టలు వేసుకొనా, లేదంటే 2-3 తరాలు సంపాదించా? ఎక్కడ ఏంది బలవంతులం కావటం అంటే? బలవంతులం కావటం అంటే ఏందండి? ఇవి కావు. బలవంతులు అంటే మనం ఆత్మ సంబంధంగా బలపడే విషయంలో క్రీస్తు ప్రభువుకు ఎలా ఉండాలి? సమానమైన సంపూర్ణతను మనం సాధించాలి. క్రీస్తు ప్రభువుకు సమానమైన సంపూర్ణతను మనం సాధించాలి. అప్పుడు మనం నిజంగా దేవుడు కోరుకున్న రీతిగా బలవంతులు అవుతాము. నిద్రపోవద్దు. ఒకవేళ మనము క్రీస్తు ప్రభు ఈ స్థాయిలో ఉండడు, మనం ఇంకా ఈ స్థాయిలోనే ఉంటే మనకు దేవుడికి ఇచ్చిన శ్రమను బట్టి ఇంకొద్ది ముందుకు ఎదగాలి. అవునా? ఆ తర్వాత ఇంకొద్ది ముందుకు, ఇంకొద్దిగా, ఇంకా ఇంకా ఇట్లా. ఇది కూడా ఎప్పటి లోపో తెలుసా? మనం మరణించే లోపలనే. నేను ఎప్పుడు మరణిస్తానో నేనేమన్నా రాసుకోగలనా? తెలుసుకోగలనా? అంటే దానికి అర్థమేముంది? ఎప్పుడు మరణం వస్తుందో నా జీవితంలోకి తెలియదు కాబట్టి ఇప్పటికిప్పుడే మనము రెడీగా ఉండాలి. అంతేనా దాని అర్థం? మరి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పటికిప్పుడంటే? ఒకవేళ ఆరాధన ముగించబడక ముందే రెండవ రాకడ వస్తే ఎంతమంది రెడీగా ఉన్నారు పరలోకం చేయుటకు? పరలోకం చేరునంతగా ఎంత మట్టుకు సిద్ధపాటును కలిగి ఉన్నారు అనేది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పనిబాట్లు కానీ మనం సంపాదించుకొని మన కుటుంబాలకు విడిచిపెట్టి వెళ్ళడానికి కాదు. దాని ద్వారా దేవుని కార్యమును జరిగించాలి. దాని ద్వారా ఎందరైతే పరలోకం చేరునంతగా రక్షింపబడట్లేదో ఆ ధనమును వారి కొరకు కేటాయించాలి. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులు, పౌలు గారికి ఎంత ధనం ఉందో మీ అందరూ కూడా తెలుసు కదా. ఆయన గమాలేకీయుల యొక్క ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. మీకు చాలాసార్లు చెప్పా ఈ మాటను. జగ్గిపేటలో ఒక 2 years బ్యాక్ తపోవన్ నెంబర్ 1 స్కూల్ అంటే ఫీజులు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో స్కూల్ వచ్చింది శ్రీ మీద, ఇంకా ఫీజులు ఎక్కువ. అంటే ఎవరైతే బాగా ధనం ఉన్నోళ్ళు వాళ్ళ పిల్లల మొత్తాన్ని మళ్ళా శ్రీ మేధాలో జాయిన్ చేస్తున్నారు. అంటే పౌలు గారు గమాలేకుల యొద్ద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడంటే ఆయన చాలా ధనవంతుడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు రోమా ప్రభుత్వంలో ఒక ఎంప్లాయ్. అయినా సరే ఆయన ధనాన్ని ఆస్వాదిస్తూ గడపలే. ఒకనొక సమయంలో ధనాన్ని పెంటతో ఎంచుకున్నాడు. అలాగే దేవుడు నాకు ఈ ధనాన్ని ఇచ్చాడంటే ఆ ధనం ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించడానికని వాళ్ళు నమ్మారు. యోబు గారి గురించి కూడా తెలుసు మీ అందరికి. ఊజు దేశం అంతా ఆయన చాలా ధనవంతులు. తన ధనాన్ని సైతము పోయినా కూడా దేవుణ్ణి అయితే విడిచిపెట్టలా యోబు గారు. మరి ఈనాడు ధనవంతులైన వారి పరిస్థితి ఎలాగుంది? క్రైస్తవుల్లో ధనవంతులైన వారి పరిస్థితి ఎలాగుంది? ఎవరైతే ధనవంతులైన క్రైస్తవులు
వారు పరలోకము చేరునంతగా వాళ్ళ ఆత్మ సంబంధంగా బలపడగలుగుతున్నారా? దేవుడు మాకు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చింది, మేము ఇంకా ఆత్మ సంబంధంగా బలపడి మా ద్వారా 10 మందిని పరలోకం చేర్చడానికని ఎవరైనా నమ్ముతున్నారా? నమ్మితే ఆ రీతిగా కార్యాచరణ వారు ప్రారంభిస్తున్నారా? ప్రారంభిస్తే మరణం వరకు దాన్ని కొనసాగిస్తున్నారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇదేం పిల్లరా, దేవుడు నీకు ఎందుకు రక్షణ ఇచ్చాడో తెలుసా? దేవుడు నీకు నాకు ఎందుకు రక్షణ ఇచ్చాడో తెలుసా? మనం రక్షింపబడి పరలోకం చేరకుండా ఉండాలని కాదు, రక్షింపబడి పరలోకము చేరాలని. పౌలు గారు అంటుండు కదా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకు మాత్రమే కాదు, ఎందరైతే దీన్ని అపేక్షిస్తున్నారో వారందరికీ. కాబట్టి దేవుడు మనల్ని రక్షించింది లోకంతో స్నేహం కొరకు కాదు. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ ఎవరి కొరకు కాదు, లోకంతో స్నేహం కొరకు కాదు. ఎవరు స్నేహించారు లోకంతో స్నేహించిన వ్యక్తి మంచి ఉదాహరణ ఎవరు? మన వెంటనే మైండ్లో వెంటనే రావాలన్నమాట. ఎవరు? దేమా. ఎవరైనా పౌలు జతపనివాడు, పౌలు యొక్క సహచరుడు. ఏం చేశాడు దేమా? ఆయన రక్షించింది పరలోకం చేయటానికి అని గ్రహించగా లోకాన్ని స్నేహించాడు. లోకాన్ని ధన వ్యామోహంలో పడ్డాడు. చాలా కుటుంబాలను చూస్తున్నా, వాళ్ళు బేదలుగా ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసము దేవుడు కోరిన విశ్వాసంగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైతే ధనము వారి గృహంలో చేరుతుందో, ఎప్పుడైతే వారి హోదా పెరుగుతుందో, చాలా మంది దేవునికి దూరం అయ్యారు. అందుకోసమే కీర్తన గ్రంథంలో మాట అంటున్నాడు కీర్తనకారుడు, అయ్యా నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఇస్తే నువ్వు ఎవరువో అని నేను నిన్ను నిందిస్తాను, నిన్ను విడిచిపెడతానేమో. ఒకవేళ తక్కువ ఇస్తే నేను దొంగనై నీకు అవమానం తెస్తానేమో. కాబట్టి నాకు సరిపడా ధనాన్ని, నాకు సరిపోయేంత ఇవ్వయా అని ప్రార్థించాడు. అలాగే ప్రార్థించే మనసు ఇప్పుడు ఎంతమందికి ఉందండి? అయా నాకు సరిపోయేంత ధనాన్ని ఇవ్వయా అని ప్రార్థించే మనసు ఎంతమందికి ఉంది? నిజంగా ఉంటే దేవుని చిత్తాన్ని జరిగించాల్సినటువంటి దినమున, ఆదివారమున దేవుణ్ణి ఆరాధించాల్సిన బాధ్యతను కలిగి కూడా మేనేజర్ను యజమాను సంతోష పెట్టాలని పోతున్నారు చాలా మంది. మళ్ళీ లోనికి వెళ్ళి వాళ్ళ జీవిత చరిత్ర చూస్తే వాళ్ళు బాప్తిజాలు తీసుకొని 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. అంటే వాళ్ళు రక్షింపబడ్డది ఎందుకు కొరకు అనేది కూడా వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. కాబట్టి దేమ మాదిరిగా మనం ఏం చేయకూడదు, లోకాన్ని స్నేహించరాదు. లోకం అంటే చెట్ట, కొండ, కోన. ఏంటిది లోకం అంటే? లోకం అంటే ఏంటండి? దేవుని చిత్తాన్ని ఎరగని మనుషులు. వాళ్ళని దేవుని వద్దకు తీసుకురావటానికే ఒకవేళ వాళ్ళతో స్నేహం చేయాలి, కానీ వాళ్ళు మనలను వాళ్ళ వైపు తీసుకెళ్తున్నారని తెలిసిన మరుక్షణం ఏం చేయాలి?
వాళ్ళతో మనకున్న బంధాన్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే అలాగూ కట్ చేసుకోలేక దేవ వాళ్ళ మాయలో పడిపోయి, లోకం మాయలో పడిపోయి ధనాపేక్షకు వెళ్ళిపోయాడు. ఇంకా ఎల్లప్పుడు కూడా మనం క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్లప్పుడు కూడా ఎందుకు? ఆయన శోధింపబడినప్పుడు 3 సందర్భాల్లో ఏ సందర్భంలో కూడా అపవాది గాడికి లొంగిపోలా. ఈనాడు మనమైతే బంధువుల ప్రేమకు లొంగిపోతున్నాం. అవునా? స్నేహితుల ప్రేమకు లొంగిపోతున్నాం. అవునా కదా? కాబట్టి క్రీస్తు ప్రభు ఎక్కడా కూడా 3 సందర్భాల్లో కూడా చాలా బలమైన కారణాలు సాతానుడు ఆయనను పడగొట్టాలని చాలా అద్భుతాలు చూపించాడు. వీటన్నిటికంటే దేవుని మాటే శ్రేష్టమైందని ఆయన నమ్మాడు. మరి ఆయనను అనుసరించే నేను నమ్ముతున్నామా? నమ్మగలుగుతున్నామా? నమ్మాలని ఆలోచన కలిగి ఉన్నామా? ఆలోచన చేసుకోవాలి. అలాగ నమ్మాలంటే మనం నేర్చుకున్న లేఖనాలు రూఢి అని నమ్మాలి. మనం నేర్చుకున్న లేఖనాలు రూఢి అని అంటే నిజమని, అవునని, ఎవరు రాయించిన లేఖనాలు ఇవి? ఒకడు తన ఊహను బట్టి మనిషిని ఇచ్చగను చొప్పున రాయబడిన లేఖనాలు కావివి. కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణతోనే. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు నీ జీవితంలోకి ఎప్పుడు నీకు రక్షణను అనుగ్రహించాడు. ఆ రక్షణ నువ్వు కొనసాగిస్తున్నావా? ఆ రక్షణ అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటున్నావా? ఆ అనుభవం అనేది నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు నీకు 1% ఉండొచ్చు. నీకైనా నాకైనా బాప్తిజం అప్పుడు 1% ఉండొచ్చు. ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత అది ఎలా ఉండాలి? కనీసం 3% కింద రావాలి. ఆ తర్వాత 5%కి రావాలి. ఆ తర్వాత 10%కి రావాలి. ఆ తర్వాత 15%కి రావాలి. ఆ తర్వాత 20%కి రావాలి. ఆ తర్వాత 50%కి రావాలి. 100 ఎప్పుడులోగా అయిపోవాలి? టార్గెట్ ఏంది? మరణం. ఈ మరణించే లోపులోనే 100% అయిపోవాలి. ఇది దాటిపోయిన తర్వాత నేను కలిగి ఉంటానంటే అవకాశం లేదు. ఇది దాటిపోయిన తర్వాత కలిగి ఉంటానంటే అవకాశం లేదు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను బాప్తిని తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నా ఆత్మీయ ఎదుగుదల ఏమిటి? ఒకవేళ ఎప్పటికెప్పుడు నా ఆయుష్కాలాన్ని దేవుడు ముగిస్తే నేను ఆయన ఇచ్చే పరలోకాన్ని చేరునంత విశ్వాసాన్ని కలిగి ఉన్నానా? ఆత్మీయ ఎదుగుదలను కలిగి ఉన్నానా అనేది ఆలోచన చేసుకోండి. ఒకవేళ ఎప్పటికిప్పుడు 2వ రాకడ వస్తే 2వ రాకడ కంటే ముందుగా నేను ఆత్మీయ ఎదుగుదలను ఎంత మట్టుకు కలిగి ఉన్నాను? ఒకవేళ కలిగి లేకపోతే ఎక్కడ లోపాన్ని కలిగి ఉన్నాను? ఎక్కడ లోపాన్ని కలిగి ఉన్నాను? దేవుని ఆజ్ఞలు వినే విషయంలో లోపాన్ని కలిగి ఉన్నానా?
అనుసరించే విషయంలో లోపాన్ని కలిగి ఉన్నానా? కడ వరకు కొనసాగించే విషయంలో లోపాన్ని కలిగి ఉన్నానా? ఒకవేళ లోపం నా వల్ల కలుగుతుందా, నా భార్య వల్ల కలుగుతుందా, నా భర్త వల్ల కలుగుతుందా, నా బిడ్డల వల్ల కలుగుతుందా, నా తల్లిదండ్రుల వల్ల కలుగుతుందా, నా రక్త సంబంధికుల వల్ల కలుగుతుందా? ఒకవేళ ఎవరి వల్ల కలిగినా సరే వాళ్ళని విడిచిపెట్టాలి నిర్దాక్షిణంగా. ఎందుకంటే ఈ భూమి మీద ఎవడో అవసరం లేదు మనకు, అవునా కదా? ఆత్మ ఉన్నప్పుడే బాడీకి విలువ, శరీరానికి విలువ. నువ్వు ముఖానికి ఫేర్ లవ్లీ రాస్తేనో విలువైన పౌడర్లు రాస్తేనో కాదు. వాస్తవం కదండి. మన ఎంత ధనం ఉన్నా, ఎంత ఉన్నత స్థితి ఉన్నా కూడా ప్రాణం పోయిన తర్వాత శవం అంటారు, డెడ్ బాడీ అంటారు, కానీ ఎవరైనా గౌరవిస్తారా? ఎవరైనా గౌరవిస్తారండి? సమాధి చేసేంత మట్టుకే ఆ సమాధి దగ్గర కూడా నీ భార్య రాదు, నీ భర్త రాడు, నీ బిడ్డలు రాకపోవచ్చు. చాలా మంది కుమారులు అమెరికాలో ఉండి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క సమాధి కార్యక్రమం చేసే వాళ్ళకి బుకింగ్ చేసుకొని వాళ్ళకు ఒక 20,000 50,000 ఇచ్చేసి సమాధి చేయమని చెప్పేవాళ్ళు లేరా? కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మన కుటుంబ సభ్యులకు, మన భర్తకు, భార్యకు, బిడ్డలకు, తల్లిదండ్రులకు విలువ ఇవ్వాలి. అయితే దేవుని కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఒకవేళ దేవుని కంటే ఎక్కువ ఇస్తున్నామా, మనం పరలోకం చేరునంతగా మనం ఆత్మీయంగా బలపడినట్టే. ఎందుకంటే తల్లి గర్భంలో పిండంగా రూపింపబడిన నాటి నుండి మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఎవరు మనతో తోడుగా ఉంటారు? ఎవరండి మనతో తోడుగా ఉండేది? మనల్ని కన్న తల్లిదండ్రులా, మనల్ని కట్టుకున్నవారా, మన కడుపును పుట్టిన వారా అంటే ఎవరు ఉండరు, దేవాతి దేవుడు తప్ప. ఆయన నీకు పరలోకం ఇచ్చేది, ఆయన నీకు నిత్య సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి సహోదరి సోదరులారా, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు మన దరికి వస్తుందో, ఆ లిస్ట్లో మన పేరు ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి నిజంగా ఆ సమాధి చేసిన తర్వాత ఒక్క సెకను కూడా మన బంధువులు, మనం బ్రతికున్నప్పుడు అమితంగా ప్రేమించిన మన భార్య కానీ, మన భర్త కానీ, మన బిడ్డలు కానీ ఎవ్వరు ఉండరు. దీనికోసం మనం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని జరిగించాలని ఎరిగి ఉండి కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఈ సమయాన ఈ లేఖనాల ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు బాప్తిస్మం తీసుకున్న నాటి నుండి ఈ క్షణం వరకు ఎన్ని మార్లు దేవుని నువ్వు నిర్లక్ష్య పెట్టావో, దేవుని అశ్రద్ధ చేశావో, దేవుని సువార్త వ్యాప్తి చేయకుండా నువ్వు సాకులు చెప్పావో, ఇకనైనా మేలుకో. దేవుడు ఇప్పటి వరకు కూడా నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడంటే నువ్వు ఇంకా ఆయన చిత్తాన్ని జరిగించాలనే, ఆయన ఇచ్చే పరలోకాన్ని నువ్వు కూడా పొందుకోవాలనే ఆయనైతే ఆశపడుతున్నాడు. ఆయనైతే అవకాశాల మీద అవకాశాన్ని ఇస్తున్నాడు. వాటిని పొందుకుంటూ ఆయననే హేళన చేస్తున్నావు, ఆయననే నిర్లక్ష్య పెడుతున్నావు.
ఒక బిడ్డలు కనుక తల్లిని కానీ తండ్రిని కానీ నిర్లక్ష్యం పెడితే, వారి మాట వినకపోతే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఎరా నీ కోసము నాన్న ఎంత కష్టపడుతున్నాడు, నేను ఎంత కష్టపడి వండి పెడుతున్నాను, నీకు అన్ని సమృద్ధిగా పెడుతున్నాను, నీవు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తావా? మమ్మల్ని నిర్లక్ష్యం చేసే స్థాయా నీదని మనం అంటామే. మరి దేవుడు అంట మనల్ని బాప్తిజం మునుపు మనం కలిగి ఉన్న పాపం ఎలాంటిది? ఈ లోకంలో ఎంత డబ్బు చెల్లిస్తే పాపం పోతుంది. అటువంటి పాపం స్థితి నుండి దేవుడు నిన్ను తప్పిస్తే, విడిపిస్తే, రక్షిస్తే నువ్వేం చేస్తున్నావు? రక్షణ పొంది ఇంట్లో పడుకుంటున్నావు హాయిగా, టయానికి టిఫిన్ తిని టయానికి భోజనం చేసి ఇంట్లో పడుకుంటున్నావు. అలా కాదు, అది కాదు మన ద్వారా దేవుడు కోరుకుందేది. కాబట్టి మీరు దేవుని పిల్లలు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ వాక్యం విన్న తర్వాత అయినా మీ అందరూ కూడా మీ ఆత్మలను మీ పరిశీలన చేసుకోండి, ప్రశ్నించుకోండి. నేను పరలోకము పొందినంతగా రక్షింపబడ్డానా? ఎక్కడ లోపాన్ని కలిగి ఉన్నాను? ఏ విషయంలో లోపాన్ని కలిగి ఉన్నాను? అది ఎలాగూ సరి చేసుకోవాలి అని దుఃఖంతో ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి. దేవా, నేను ఏ విషయంలో లోపాన్ని కలిగి ఉన్నా, నువ్విచ్చే పరలోకానికి ఏ విషయంలో నా ప్రవర్తన అడ్డొస్తుంది అని ప్రార్థించుకోండి. ఎప్పటికైనా మనలో ఉన్నటువంటి లోపాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించండి. మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడు మన వద్దకు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు మన వంతు వస్తుందో తెలియదు. కాబట్టి మన వంతు రాక మునిపే మనము పూర్తి స్థాయిలో దేవుని చిత్తాన్ని జరిగించాలి. పూర్తి స్థాయిలో క్రీస్తు వలె సమానమైన సంపూర్ణతను సాధించాలి. అలాగే మనందరూ కూడా మనల్ని మనం ప్రశ్నించుకొని, ఇప్పటివరకు మనం దేవుణ్ణి ఆరాధించే విషయంలో కానీ, దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో కానీ, దేవుని నామాన్ని గణపరిచే విషయంలో కానీ ఏవైతే లోపాలను కలిగి ఉన్నామో ఇప్పటికైనా సరి చేసుకోవాలి. మీరైనా ఎవరైనా మరణిస్తే వారి వద్దకు వెళ్ళినప్పుడు, వారు ఒకవేళ క్రీస్తు నుండి మరణిస్తే వారి వలె నేను కూడా మరణ వరకు నమ్మకంగా ఉండగలనా, ఉంటున్నానని ప్రశ్నించుకోండి. ఒకవేళ వాళ్ళు క్రీస్తులో లేకుండా మరణిస్తే వారికి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. కాబట్టి నేను కూడా క్రీస్తులో లేకుండా ఉంటే ఇప్పుడే నేను మారు మనసు పొందాలనే జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు 2024 సంవత్సరంలోకి నిన్ను ప్రవేశపెట్టి 6 మాసాలు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. 7వ మాసంలో ప్రవేశపెట్టి మళ్ళా 1 వారం అవుతుంది. ఇప్పటివరకు నీ జీవితంలో ఎన్నో ఉపద్రవాల నుండి దేవుడు నిన్ను తప్పించాడు, విడిపించాడు, క్షేమంగా బయటపడేశాడు. వాటన్నిటిని నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి సహోదరి సోదరులారా, పరలోకము చేరునంతగా నేను రక్షింపబడిన అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అని ఎల్లప్పుడూ మనం ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ దేవుని పని జరిగించాల్సిన సమయంలో, దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన సమయంలో దేవుని చిత్తాన్ని జరిగించకుండా మన బంధువులతోనో, స్నేహితులతోనో, రక్త సంబంధికులతోనో, తెలిసిన వారితోనో గడుపుతూ ఉన్నావా? దేవుడు పరలోకాన్ని చేరడానికి నీకు మెట్టును అందిస్తా ఉంటే నువ్వు ఇంకా కింద మెట్టుకుపోతున్నావు అని అర్థం. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మీ అందరు కూడా మిమ్మల్ని మీరు అనుక్షణము ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. అలాగే పరీక్షించుకుంటానని శ్రద్ధగా ఓపికతో ఉంటే మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.